యూట్యూబర్లపైన ఆంక్షల పిడుగు, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలట. కేంద్రం అతి గోప్యత, కొద్ది మందితోనే చర్చలు, వారికే కాపీలు, వేరువేరుగా వాటర్ మార్కులు, నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, విమర్శలకు ఇక మీదట గడ్డు పరిస్థితులు. నిబంధనలు కఠినం, భారీ జరిమానా, నిషేధం. బిల్లు చట్టమైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఖతం. సోషల్ మీడియాపై ఉక్కుపాదమే, విపక్షాలు అండగా నిలవాలని యూట్యూబర్ల వేడుకోలట. ఇప్పుడు మొన్న ఇచ్చిన షాక్ కూడా ఇంకా కేంద్రం ఇంకా బుద్ధి రానట్టున్నది. 272 స్థానాలు సింగిల్గా వస్తే మాకని చెప్తే ఏడా ఆపిరు జనం. చాలా పర్ఫెక్ట్గా రిజల్ట్ ఇచ్చారు. మీరు వైఖరిలో మార్పు రావాల్సింది. ఇప్పుడు ఆ రిజల్ట్ ఎందుకు వచ్చింది? మీరు ఆయా రాష్ట్రాల్లో ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే మీకు అలాంటి నిర్ణయం వచ్చింది. అనుకున్న స్థాయిలో మీరు పరిపాలన చేయట్లేదన్న దాంట్లో భాగంగానే మీకు జనం సీట్లు తగ్గించారు. అందుకనే మీరు చంద్రబాబు నాయుడు మీద, నితీష్ కుమార్ మీద ఆధారపడాల్సిన ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితిని ప్రజలు కల్పించారు. అంటే కూటమి ప్రభుత్వం నడుస్తున్నది. అయినా కూడా మీరు చూడండి, దీని మీద ఏ పార్టీ కూడా మాట్లాడుతున్నారో చూడండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అదే కావాలిగా మళ్ళీ పవర్లోకి వస్తే. లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ సర్కార్ భావిస్తోందా? తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి, ప్రతిపక్షం అంతో ఇంతో బలం సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటున్నదా? ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను, యూట్యూబర్లను, స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణ కిందకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందా? ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత, బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో బిల్లు పైన ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రసార సేవల నియంత్రణ బిల్లు తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లు అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది. ఎన్నికలు ముగిసి మోదీ వరుసగా 3వసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి బిల్లు చర్చనీయాంశమైంది. ఈ బిల్లులో పలు సవరణలు చేసి ఎంపిక చేసిన కొందరికి ఇటీవల అందజేశారని, వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడైంది. అంతేకాదు, బిల్లు కాపీని ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఆ బిల్లుపై ఒక ప్రత్యేకమైన వాటర్ మార్క్ ముద్రించారని, ఒకవేళ ఎవరైనా బిల్లును లీక్ చేస్తే ఎవరి ద్వారా అది జరిగిందో తెలుసుకోవడానికి, అంటే బిల్లు ఇచ్చినప్పుడు దాని మీద చిన్న లైన్ ఇస్తారు, వాటర్ మార్క్. అది ఎవరు లీక్ చేసినా బయటపడిపోద్ది ఎవరు లీక్ చేసిరన్నది, ఎవరు ఈ పని చేశారని తెలుస్తుంది. దేశ ప్రజానికాన్ని ప్రభావితం చేసేలా చట్టాల రూపకల్పన విషయంలో ఇంతటి గోప్యత ఏంటంటూ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ది హిందూ తన సంపాదకీయం ద్వారా కేంద్రాన్ని ఇటీవల ప్రశ్నించింది. సవరించిన బిల్లులో స్వతంత్ర మీడియా గొంతు నొక్కే పలు అంశాలున్నాయంటూ విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా స్వతంత్ర భారతదేశంలో మనకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఈ బిల్లు ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. దీనివల్ల కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, స్వతంత్ర మీడియా సంస్థలపైన ప్రభుత్వ నిఘా పెరుగుతుంది. బిల్లులో సవరణ చేసి ఆ ప్రతులను రహస్యంగా కొందరు వ్యక్తులకు, కొన్ని వ్యాపార సంస్థలకు ఇచ్చారు. పార్లమెంటుకు మాత్రం ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ అన్నారు. సవరించిన బిల్లులో ఏమున్నది? సవరించిన బిల్లు ఇప్పటి వరకు బహిర్గతం కాలే. వాస్తవానికి ఒక బిల్లు చట్టరూపం దాల్చాలంటే దాని ముసాయిదాను బహిరంగంగా వెల్లడించి, దానిపై ప్రజానీకం నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఆహ్వానించి వాటిపై సమీక్ష జరిపి అప్పుడు కానీ బిల్లుకు తుది రూపం ఇవ్వరు. కానీ ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు విషయంలో ఈ ప్రక్రియ జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇంతకు ఈ వివాదాస్పద బిల్లులో ఉన్న అంశాలేంటి? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రజాదరణ ఉన్నవారిని ఇకపైన డిజిటల్ వార్తా ప్రసారకులుగా గుర్తిస్తారు. బిల్లు చట్టరూపం దాల్చిన నెల రోజుల్లో ఈ డిజిటల్ వార్తా ప్రసారకులు ప్రభుత్వం వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలకు అమలవుతున్న 3 అంచెల నియంత్రణ వ్యవస్థ కిందకి ఇక మీదట డిజిటల్ వార్తా ప్రసారకులు కూడా వస్తారు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఈ డిజిటల్ వార్తా ప్రసారకుల కార్యాలయాలు తనిఖీ చేయొచ్చు. సందర్భంగా అవసరమైతే అక్కడున్న పరికరాలు, ఉపకరణాలు వేటినైనా స్వాధీనం చేసుకోవచ్చు. అటాక్ చేయొచ్చు, ఎత్తుకపోవచ్చు అన్నట్టు. ఒక్కసారి ఎత్తుకపోయిన తర్వాత చిన్న యూట్యూబర్లు ఏముంటుంది, మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సిస్టమ్స్ అవన్నీ చేయడానికి అవకాశం ఉండదు కదా. సో ఆ రకంగా చేయడానికి అవకాశం కల్పిస్తున్నది ఈ చట్టం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు నిషేధం కూడా విధించవచ్చు. ఉదాహరణకు, సబ్స్క్రైబర్ల డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే తొలిసారి 50 లక్షలు, ఆ తర్వాత నుంచి 2.5 కోట్ల జరిమానా విధిస్తారు.
సదరు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్ల గురించి ప్రభుత్వం ఏదైనా సమాచారం అడిగినప్పుడు ఆ వివరాలు మెటా, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా కంపెనీలు అందించాలి. అంతేకాదు ఆన్లైన్ యాడ్ నెట్వర్క్లైన గూగుల్ యాడ్సెన్స్, ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ వంటివి కూడా ఈ బిల్లు కిందికి వస్తాయి. దీనివల్ల యూట్యూబర్ల ఆదాయం కూడా ప్రభావితం అవుతుందట. ఏముంటుంది, 10 మంది ఎంప్లాయీస్ ఉన్న యూట్యూబరు ఆయన ఆదాయం మీద ప్రభావం చూపించగలిగితే అయిపోయి ఎన్ని రోజులు తన ఓన్ మనీతో ఇవ్వగలుగుతాడు, అవకాశమే ఉండదు కదా. అట్లా కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కష్టకాలంలో ఉన్నాం, అండగా ఉండండి. మోదీ సర్కార్ గత 10 ఏళ్లలో ప్రధాన మీడియాను, ముఖ్యంగా జాతీయ మీడియాను తన అదుపాజ్ఞల్లో పెట్టుకుందని, దీంతో ప్రజలకు వాస్తవాలు తెలియజేసే బాధ్యతను యూట్యూబ్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా తాము నిర్వర్తించామని ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారు చెబుతున్నారు. సో ఇట్లా ఈ రకంగా యూట్యూబర్ల మీద, రకరకాల ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, ఎందుకంటే ప్రతి గవర్నమెంటు ఈ మధ్యకాలంలో ఇదవుతున్న గవర్నమెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తోనే ఓడిపోయినాయి. వాళ్ళ పాత్ర గణనీయంగా ఉంది. తెలంగాణలో కావచ్చు, కేంద్రంలో కూడా. కేంద్రంలో కొంతమంది యూట్యూబర్స్, ఇప్పుడు ధ్రువరాఠి వీడియోస్ అయితే వితిన్ 1 అవర్లో 3-4 మిలియన్ ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదొకవేళ వాస్తవం కాలేదనుకోండి, ఇప్పుడు ధ్రువరాఠినో ఇంకొక ఆయన చెప్పేది వాస్తవం కాకపోతే కేసు పెట్టండి. ఒకవేళ అది వాస్తవం కాకపోతే కంటెంట్ మీద కేసు పెట్టండి. మీరు ఎదుర్కొనే అవకాశం లేక, చెప్పేవి వాస్తవాలు కాబట్టి మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మీరు సరైన పరిపాలన అందించగలిగితే, పాలిటిక్స్ కాకుండా పాలన సెంట్రిక్గా మీరు వ్యవహారం నడిపిస్తే ఈ లొల్లి ఎందుకు ఉంటుంది? దీనివల్ల మీరు ఏదో అనుకొని ఏదో కట్టడి చేసి ఆపాలనుకుంటే పొరపాటు, అది ఆగదు. అది దానివల్ల నష్టపోయేది మళ్ళీ మీరే నష్టపోతారు, మీరే కూలిపోతారు. సో ఇట్లా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఈ యూట్యూబర్ల మీద వీళ్ళ మీద పడే బదులు ప్రజల కోసం కొన్ని మంచి పనులు చేయండి. ఇవాళ ఆన్లైన్ బెట్టింగ్ అనేది చాలా తీవ్ర రూపం దాల్చింది. ప్రజల ప్రాణాలు తీస్తున్నది. ఇంట్లో ఉన్న తమ బిడ్డల్ని తల్లిదండ్రులు కోల్పోతున్నారు. వాటి మీద ఫోకస్ చేయండి. ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎవడెవడైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ పేరుతో యూట్యూబర్స్ కూడా కొంతమంది దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు, వీటిని వాళ్ళని కట్టడి చేయండి. అసలు మీరు ఆ ఆన్లైన్ యాప్స్ని నిషేధిస్తే వాళ్ళు కూడా ఎందుకు చేస్తారు? అవకాశం ఉండదు కదా. ఈ ఆన్లైన్ బెట్టింగ్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. మనం అది చెయ్యం. అండ్ కొంతమంది బూత్ కంటెంట్, ఇష్టం వచ్చిన కంటెంట్తోని ఇది వాళ్ళ మీద ఫోకస్ చేయండి. వీళ్ళ ఫోకస్ అంతా దేని మీద? వీళ్ళ ఫోకస్ అంతా ఈ న్యూస్ కంటెంట్ చేసే ఈ కొంతమంది యూట్యూబర్స్ మీద. అంటే గవర్నమెంట్కి ఇబ్బంది కలిగించే, ఆ పార్టీకి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం తయారు చేసిన వ్యవస్థ ఇది, చట్టం ఇది.